హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు హనుమంతుడు బ్రతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? మన పురాణాల ప్రకారం హనుమంతుడు బ్రతికే ఉన్నాడు అని అంటారు. పద తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హిందూ సంస్కృతిలో హనుమంతుడు అత్యంత పూజనీయమైన దేవతలలో ఒకటిగా నిలిచాడు. ఆంజనేయుడు లేదా హనుమంతుడు ఒక హిందూ దేవుడు మరియు రాముడి దైవిక వానరుడు. హనుమంతుడు హిందూ పవిత్ర గ్రంథమైన రామాయణంలో ఒక ప్రధాన వ్యక్తి. చిరంజీవి వర్గానికి చెందిన అతను రాముని గొప్ప అనుచరుడు. అనేక ఇతిహాసాల ప్రకారం హనుమంతుడికి జన్మనివ్వడంలో వాయుదేవుడి పాత్ర ఉంది. సద్వైష్ణవ మతం మరియు మరికొన్ని వైష్ణవ సాంప్రదాయాలలో హనుమంతుడిని వాయు అవతారంగా చూస్తారు. కానీ శైవ మతంలో అతన్ని శివుని పాక్షిక అవతారంగా చూస్తారు. ఇతిహాసం, మహాభారతం మరియు అనేక పురాణాలలో కూడా హనుమంతుడి ప్రస్తావన ఉంది. ఈ వానర దేవుడు శ్రీరాముని పట్ల తనకున్న అచాంచల విశ్వాసం మరియు అచాంచల విధేయతకు ప్రియమైన వాడు. తన చర్యలతో హృదయాలను గెలుచుకున్న హనుమంతుడు శ్రీరాముని నమ్మకమైన భక్తుడు మరియు తన హృదయాన్ని స్లీవ్పై మోసుకెళ్లి కొండలను ఎత్తి తన ప్రభువు మరియు రక్షకుని కోసం సముద్రాలను దాటాడు. మరియు ఈ ప్రియమైన దేవత ఇంకా బ్రతికే ఉన్నాడా అనేది అందరి మనసులలో మొదలవుతున్న అద్భుతమైన ప్రశ్న. అవునైతే అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అతన్ని చూడడానికి మనం ఏ పర్వతాలను ఎక్కాలి? హనుమంతుడికి అమరవత్వం లభించింది. శ్రీరాముడి కథ మరియు పేరు ఇంకా మాట్లాడబడి చదవబడినంత కాలం భూమిపై జీవించాలని హనుమంతుడు కోరుకున్నాడు. ఆ కోరిక అతనికి దక్కింది కాబట్టి ఆయన అమరుడని చెబుతారు. హనుమంతుడు మరియు మాతాంగ్ తెగ. శ్రీలంక మాతాంగ్ తెగ వారు ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి హనుమంతుడు తమను సందర్శిస్తాడని చెబుతారు. ఈ మతానికి రామాయణం ప్రేరణనిచ్చింది. రాముడి మరణం తర్వాత తాము హనుమంతుడికి సహాయం చేయమని మాతాంగులు చెబుతారు. శ్రీలంక అడవుల్లో నివసిస్తున్న విభీషణుడి చివరి వారసులమని వారు చెప్పుకుంటున్నారు. శ్రీలంక సమూహం సేతు ఈ తెగల హనుమంతుని ప్రకటనలు మరియు లీలలు లాగ్ బుక్ను పరిశోధించింది. సేతువు ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి హనుమంతుడు వారిని సందర్శిస్తాడని కనుగొంది. తదుపరి రాక 2055లో ఉండవచ్చు. తెగ నాయకుడు ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి హనుమంతుడి ఉనికిని లాగ్ బుక్లో నమోదు చేస్తాడు. పశ్చిమ క్యాలెండర్ ప్రకారం మే 27, 2014న ముగిసిన హనుమంతుడి ఇటీవల సందర్శనను తెగ లాగ్ బుక్ నమోదు చేస్తుంది. హనుమంతుడి గిరిజన చర్చల గురించి తెలుసుకోవడానికి సేతు ఆసియా దీనిని అధ్యయనం చేస్తుంది. హనుమంతుడి భారీ పాదముద్రలు. సీతామాతను వెతుక్కుంటూ హనుమంతుడు సముద్రం దాటి ప్రయాణించినప్పుడు అతను శక్తివంతమైన మానవుని గంభీరమైన ఆకారంలోకి రూపాంతరం చెందాడు. అతను లంకకు వచ్చినప్పుడు అతని అడుగుజాడలకు ఆధారాలు కనిపించాయి. హనుమంతుడి వయస్సు ఎంత? పురాతన హిందూ గ్రంథాలు మరియు రామాయణ యుగం నుండి వచ్చిన అంచనాల ప్రకారం హనుమంతుడు సుమారు 2.59 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించాడని నమ్ముతారు. ఆయన బలం, భక్తి మరియు కరుణ సూచించే కాలాతీత జీవిగా గౌరవించబడ్డాడు మరియు హిందూ విశ్వాసంలో చిరంజీవిగా, అమరుడిగా పరిగణించబడ్డాడు. ఈరోజు మనం హనుమంతుడిని చూడగలమా? హనుమంతుడు నిత్యము ఉంటాడని నమ్ముతారు. కానీ ఆయన స్వరూపం స్వచ్ఛమైన హృదయం మరియు అచాంచలమైన భక్తి ఉన్న వారికి మాత్రమే లభిస్తుంది. పై మంత్రాన్ని 108 సార్లు పూర్తి విశ్వాసం మరియు అంతర్గత స్వచ్ఛతతో జపించడం ద్వారా హనుమాన్జీతో ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వవచ్చు మరియు ఆయన దివ్య రూపాన్ని కూడా చూడవచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే హనుమంతుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. మీరు హనుమంతుడు బ్రతికే ఉన్నాడు అని నమ్మితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.